అభివృద్ధి చెందిన దేశాలలో జపాన్ టాప్లో ఉంటుంది. జపాన్ ప్రజల యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ 84.45 సంవత్సరాలు. అగ్రరాజ్యమైన అమెరికా కంటే ఎక్కువ. వీరు ఎక్కువ కాలం బ్రతకటానికి వారి ఆహారపు అలవాట్లే కారణం. తాజా కూరగాయలు, అన్నము, సోయాబీన్స్తో చేసిన ఆహారము, సీ ఫుడ్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటారు. నత్తల యొక్క నోటి భాగంలో ర్యాడ్యులా అనే ఆకారం ఉంటుంది. దీనిలో 12,000 దంతాల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఉపయోగించుకుని నత్తలు ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ప్రాచీన రోమన్ ప్రజలు ఆలివ్ ఆయిల్ని వారి యొక్క చాలా రకాల అనారోగ్య సమస్యలకు ఒక మెడిసిన్ లాగా వాడేవారట. నిజానికి ఫ్లైట్లో ఉండే బ్లాక్ బాక్సెస్ అనేవి బ్లాక్ కలర్లో ఉండవు, ఎక్కువగా ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఒక ఫ్లైట్లో జరిగే ప్రమాదాలను ఇది రికార్డ్ చేస్తుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఎఫ్డిఆర్ ఫ్లైట్ డేటా రికార్డర్, రెండవది సివిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇవి విమాన ప్రమాదం జరిగిన తర్వాత కూడా సేఫ్గానే ఉంటాయి. అలాగే వీటిలో డేటా కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. దీని ఆధారం చేసుకుని జరిగిన వైఫల్యాలను గుర్తిస్తారు. ఒక సాధారణ అయస్కాంతంలో ఐరన్, కోబాల్టు, నికెల్ అనే మూలకాలు ఉంటాయి. 2024 ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద మాల్ ఇరాన్ మాల్. ఇది టెహ్రాన్ అనే ప్రాంతంలో ఉంది. ఈ మాల్ 21 మిలియన్ స్క్వేర్ ఫీట్స్ భాగాన్ని ఆక్రమించి ఉంది. ఇది మొత్తం 7 ఫ్లోర్స్తో ఉంటుంది. దీంట్లో మొత్తం 708 రకాల స్టోర్స్ ఉంటాయి. అలాగే ఒక హోటల్ కూడా ఉంది. పార్కింగ్ ఏరియాస్ అండ్ రీక్రియేషనల్ ఏరియాస్ కూడా ఉంటాయి. నిజానికి ఏ కంపెనీ టన్నుల కొద్దీ డేటాని కొనదు. అవి వాటి నెట్వర్క్ని వాడుకున్నందుకు మాత్రమే సర్వీస్ రూపంలో 1 GB ఇంతని, 2 GB ఇంతని ప్లాన్స్ పెడతాయి. అంతేకాని అవి ఎక్కడో కోట్ల కొద్దీ జీబీలను కొనుగోలు చేయలేదు. మనుషులు వాడే కుటుంబ నియంత్రణ మందులు గొరిల్లకు కూడా పనిచేస్తాయి. ఆర్మడిల్లో అనే జీవులు నీటి అడుగు భాగాన కూడా 6 నిమిషాల పాటు ఊపిరిని బిగపట్టుకోగలవు. దీని ద్వారా ఇవి చిన్న చిన్న నీటి కాలువలను నడుచుకుంటూ దాటగలవు. పండిన ఒక టొమాటో రిఫ్రిజిరేటర్లో ఉంచితే అది 2 వారాల పాటు తాజాగా ఉంటుందట. మన చేతి వేళ్లల్లో ఒక్క కండరం కూడా ఉండదు. అరచేతిలో ఉండే కండరాలే ఫింగర్స్ని కంట్రోల్ చేస్తాయి. సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు జంతువులు చీకటిని చూసి కన్ఫ్యూజ్ అవుతాయి. మొక్కలు కూడా వాటి స్వభావంపై మార్పులు చూపిస్తాయి. ఈ భూమి మీద మొత్తం 6,000 రకాల కప్పజాతులు ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఇంకా కొత్త వాటి కోసం పరిశోధిస్తున్నారు. అరటి పండులో పొటాషియం ద్వారా రేడియో యాక్టివిటీ జరుగుతుందని విన్నాం. అయితే మనం ఒక్క సిట్టింగ్లో 1,000,000 అరటి పండ్లు తింటే దానివల్ల వచ్చే రేడియో ధార్మికత వల్ల మనం చనిపోతాం. కానీ అన్ని తినటం మొదలుపెట్టినా కాసేపటికే చనిపోతాం. గాలిలో పోతున్న ఏదైనా విమానంలో ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే అయినా సరే అది 5 గంటల వరకు ఎగరగలదు. పురాతన ఈజిప్షియన్లు రాతితో తయారు చేసిన దిండ్లను వాడేవారు. భూమి మీద పెద్దదైన అమెజాన్ అడవిని ఒక దేశంగా ప్రకటిస్తే అది 9వ అతిపెద్ద దేశమవుతుంది. అమెరికా అధ్యక్షుల్లో అందరికంటే పొడవైన వ్యక్తి అబ్రహాం లింకన్. ఈయన ఎత్తు 6 అడుగుల 8 అంగుళాలు. ప్రస్తుతం అమెరికాకి ప్రెసిడెంట్గా ఉన్న జో బైడెన్ యొక్క ఎత్తు 6 అడుగులు. భూమి మీద వచ్చే భూకంపాలను ఎర్త్ క్వేక్స్ అంటారు కదా, అలాగే చంద్రుని మీద కూడా వస్తాయి. వీటిని మూన్ క్వేక్స్ అని అంటారు. సగటున ఒక యుక్త వయసు ఉన్నవారు నిమిషానికి 12 నుంచి 18 సార్లు శ్వాస పీల్చుకుంటారు. ఇందులో భాగంగా మొత్తం 5 నుంచి 8 లీటర్ల గాలిని పీల్చుకుంటాడు. మనిషి శరీరానికి శ్రమ పెట్టే కొద్దీ గాలిని ఎక్కువగా పీల్చుకుంటాడు. గొప్ప గొప్ప మేధావులకు మంచి హ్యాండ్ రైటింగ్ ఉండదు. ఐన్స్టీను తను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను కానీ స్పెల్లింగులు రానందున సరిగ్గా రాయలేను అని చెప్పేవాడు.
శక్తిని కాంతి లేదా అణువుల రూపంలో ఒక పదార్థంలోకి లేదా వాతావరణంలోకి పంపబడితే దాన్ని రేడియేషన్ అంటారు. ఉదాహరణకు ఒక పొయ్యి మండిస్తే దాని వల్ల వచ్చే వేడి డైరెక్ట్గా ఒక పాత్రలోని నీటిని మరిగిస్తుంది. అంటే వేడి కాంతి లేదా పార్టికల్స్ రూపంలో వాతావరణంలోకి వెళ్ళింది. దీన్నే రేడియేషన్ అంటారు. ఇది మనకు కనిపించదు. అయితే మొబైల్ రేడియేషన్ అంటారు కదా. రేడియో సిగ్నల్స్ అనేవి మొబైల్ నుంచి వస్తాయి. వీటిని మన శరీరం గ్రహించుకుంటుంది. తద్వారా లాంగ్ ఎక్స్పోజర్ జరిగితే చర్మ సమస్యలు వస్తాయి. ఫ్రెండ్స్, కాసేపు గాలి ఆడకపోతే మనకు విపరీతమైన చెమట వస్తుంది. అయితే మీకు తెలుసా, పందులకు చెమట రాదట. అమెరికా దేశంలో ఎవరైనా నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉన్నవారు దాని పాస్వర్డ్ని ఇతరులకు గనుక షేర్ చేస్తే అది ప్రభుత్వ పరంగా నేరం అవుతుంది. ప్రాచీన రోమన్ సామ్రాజ్యంలో ఖర్జూర చెట్లను విజయానికి చిహ్నంగా చూసేవారట. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. పసిఫిక్ మహాసముద్రం అనేది అతిపెద్ద అతి లోతైన సముద్రం. భూమి మీద ఉన్న పొడి నీళ్ళ భాగం మొత్తం దీంట్లో సరిపోగలదు. రబ్బర్ బ్యాండ్ను మనం రిఫ్రిజిరేటర్లో పెడితే అది ఎక్కువ రోజులు తెగకుండా ఉంటుంది. ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన నటి రీస్ విథర్స్పూన్. ఈమె అమెరికన్ యాక్ట్రెస్ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఈమె నెట్వర్త్ 440 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే 3695 కోట్ల రూపాయలు. ఏదైనా చదివినా నేర్చుకున్నా మర్చిపోతున్నారా? అయితే ఇది మనకు లోపమేమీ కాదు. అలా మర్చిపోతున్నామంటే మనం స్మార్ట్గా తయారవుతున్నామని అర్థం. ఎందుకంటే మెమరీ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే డెసిషన్ మేకింగ్. అలాగే సందర్భరహిత విషయాలను అది మర్చిపోయేలా చేస్తుంది. దీనివల్ల ఎక్కువ తెలివితేటలు పెరుగుతాయి. మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలం. మన శరీరంలోని మొత్తం రక్తం టోటల్ బాడీకి 8% ఉంటుంది. ముడి చమురు నుండి పెట్రోలు, డీజిల్ని వేరు చేసే ప్రాసెస్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అని అంటారు. నాగుపాము విషంలో ఎంత శక్తి ఉంటుందంటే దాని నుంచి తీసిన 1 గ్రాము విషంతో 150 మందిని చంపవచ్చు. ఈ భూమి 1 అర కేజీ ఆహారాన్ని అందించటానికి 45 కేజీల వర్షపు నీటిని తీసుకుంటుంది. ఆడవారికి వచ్చే ఋతుక్రమాన్ని సాధారణంగా మెనిస్ట్రువేషన్ అని అంటారు, కానీ ఎక్కువగా పీరియడ్స్ అనే పదాన్ని వాడతారు. 1985లో టాంపాక్స్ అనే బ్రాండ్కి సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్లో ఇట్ కెన్ యాక్చువల్లీ చేంజ్ ద వే యూ ఫీల్ అబౌట్ యువర్ పీరియడ్ అనే ట్యాగ్లైన్ వాడారు. ఈ ట్యాగ్లైన్ నుంచి పీరియడ్స్ అనే పదాన్ని మెనిస్ట్రువల్ సైకిల్కి వాడారు. మన ముఖంపై సూక్ష్మజీవుల కాలనీలు ఉంటాయి. చర్మరంధ్రాల నుంచి వచ్చే నూనెను అవి ఆహారంగా తీసుకుంటాయి. రష్యన్లు శత్రువుల యుద్ధ ట్యాంకర్లను పీల్చివేయటానికి కుక్కలకు పేలుడు పదార్థాలు కట్టి వదిలేవారు. కానీ ఒక్కోసారి అవే కుక్కలు వెనక్కి తిరిగి వచ్చి వాటిని వదిలిన రష్యన్ల దగ్గరే పేలిపోయేవి. యువరాజ్ సింగ్, ఇండియన్ క్రికెట్ ప్లేయర్, ఒక సింగిల్ T20 వరల్డ్ కప్లో 300 రన్స్కు పైగా కొట్టి 15 వికెట్స్ తీసిన మొట్టమొదటి ఆల్రౌండర్ ఇతనే. ప్రాచీన గ్రీకు ప్రజలు క్రిస్టమస్ని ఎక్స్మస్గా పిలిచేవారు. ప్రాచీన గ్రీకులో క్రైస్ట్ అనే పదం CHI అనే అక్షరాలతో మొదలవుతుంది. ఇది చూడటానికి రోమన్ ఆల్ఫాబెట్లోని X లాగా ఉంటుంది. అందుకే ఎక్స్మస్ అంటారు. మన నాలుకతో మన మోచేతిని తాకటం అసాధ్యం. మీరు ఎంత ప్రయత్నించినా అవ్వదు. ప్రాచీన మెక్సికన్ అండ్ సెంట్రల్ అమెరికన్ ప్రజలు మగవారి టెస్టికల్స్ని నహుటువల్ అని పిలిచేవారు. అయితే ఇప్పుడు ఆవకాడోగా పిలిచే ఫ్రూట్స్ మొదట్లో నహుటువల్ అని పిలిచేవారు. ఎందుకంటే వాటి ఆకారం టెస్టికల్స్ లాగే ఉండేవి కాబట్టి. అయితే ఆవకాడో అనే పేరు పెట్టకముందు వీటిని అలిగేటర్ పియర్స్ అనే పేరుతో అమ్మేవారు. కెనడా అనే పదం హురాన్ ఇరోక్యోసిస్ పదమైన కనతా నుంచి వచ్చింది. దీని అర్థం విలేజ్ లేదా సెటిల్మెంటు.
మన నోటిలో లాలాజలం అనేది లేకపోతే అస్సలు మనం ఆహారాన్ని రుచి చూడలేం. సండే న్యూయార్క్ టైమ్స్కి ఒక ఎడిషన్కి సరిపోయే పేపర్ని ప్రొవైడ్ చేయడానికి దాదాపుగా 75,000 చెట్లు అవసరమవుతాయట. అంటే మొత్తం చెట్లనే వాడతారని అర్థం కాదు. పాత పేపర్స్ని రీసైకిల్ కూడా చేయవచ్చు. మామూలుగా అయితే అన్ని చెట్లు అవసరమవుతాయి. 2007లో సెంట్రల్ లండన్లోని ఒక వీధిని కాసేపు మూసివేశారు. ఆ ప్రాంతంలో ఏదో కెమికల్ వెపన్ అటాక్ జరుగుతుందని రిపోర్ట్ రావడంతో వీధిని షట్ డౌన్ చేశారు. నిజానికి అక్కడ ఒక థాయ్ రెస్టారెంట్ హాట్ సాస్ని వండుతున్నప్పుడు దానివల్ల వచ్చిన ప్రభావాన్ని వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. ఒక రోజు మొత్తంలో మన శరీరంలోని రక్తము 1900-312 కిలోమీటర్ల దూరం వరకు రవాణా అయి ఉంటుంది. మన భుజం పక్క ఉన్న హయాయిడ్ ఎముక అనేది అస్సలు ఏ ఎముకకు కనెక్ట్ అయి ఉండదు. భారత సాఫ్ట్వేర్ కంపెనీలు 90 దేశాలకు తమ ప్రొడక్ట్స్ను ఎగుమతి చేస్తాయి. అమెరికా సహా మరే దేశానికి ఈ ఘనత దక్కలేదు. మన మెదడు గుండా ప్రతి నిమిషం 750 మిల్లీలీటర్ల రక్తం ప్రయాణిస్తుంది. అప్పుడే అరటిపండు తిన్న వ్యక్తికి దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతాయని ఒక సర్వేలో తెలిసింది. మన భారతదేశంలోని గృహ మహిళల దగ్గర ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 11% బంగారం ఉంది. ఇది USA, IMF, జర్మనీ, స్విట్జర్లాండ్ ఈ దేశాలలో ఉన్న మొత్తం గోల్డ్ రిజర్వ్స్ కన్నా ఎక్కువ. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.